జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సలహాలు సూచనలు. ఈ వారం అనగా 8/12/2024 ఆదివారం, మార్గశిర శుక్ల సప్తమి మొదలుకొని 14/12/2024 శనివారం, మార్గశిర శుక్ల చతుర్దశి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్యా, రవి వృశ్చికం, బుధుడు వృశ్చికం, శుక్రుడు మకరం, కుజుడు కర్కాటకం, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు. మేషరాశి: అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో వీరికి అన్నీ అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ధనం హెచ్చుతుంది, ధనాదాయం పెరుగుతుంది, రాబడి ఎక్కువైతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మీరు ప్లాన్లు వేస్తుంటారు, చూస్తుంటారు, మరియు సెర్చ్ చేసి కొనే విధంగా మీరు తయారుగా సిద్ధంగా ఉండేటట్టుగా ఉంటారు. అలానే విలువగల వస్తువులు, బంగారు నగలు కానివ్వండి, లేదా మంచి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి విలువగల వస్తువులను ఈ వారం కొంటారు. ధనాదాయం పెరుగుతుంది, ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. అనుకున్న స్థలానికి కానీ మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కావడము, లేక స్థల మార్పిడి అనేటువంటిది మీ ఫేవర్లో జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. అలానే మీ పిల్లలు మంచి వృద్ధిలోకి రావడం చేత అనేకమైనటువంటి సంతోషాలకు మీరు ఉంటారు. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, మంచి స్థాయి లాభిస్తుంది. కుటుంబ పొజిషన్ చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీరు అనుకున్న విధంగా ముందుకు దూసుకెళ్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు కుటీర పరిశ్రమలు కానివ్వండి, లేదా చిన్న చిన్న పరిశ్రమలు చేసేవారికి తప్పకుండా మంచి లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలు కానీ. అలానే డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, లేదా వృత్తికి సంబంధించినటువంటి ప్రతి వాళ్లకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మంచి గుర్తింపు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు శుభ సూచనలే అని మీకు తెలియజేయడం అనేది. తదుపరి వృషభ రాశి: కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. కొంతమేరకు ఊరట లభిస్తుంది. కీర్తి ప్రతిష్టల కొరకు మీరు తహతలాడుతుంటారు. తప్పకుండా మీకు కొంతమేరకు ఆనుకూల్యత లభించేటట్టుగా ఉన్నది ఈ వారం. అలానే విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు, మంచి సీట్లు పొందలేరు. కనుక మీకు మంచి చదివి మార్కులు తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నిస్తే కానీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేరు. కనుక మీరు కంపల్సరీ మంచిగా చదివి పైకి వెళ్ళేటట్టుగా మీరు ప్రోద్బలంగా చేయాలి. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి చిన్న చిన్న తగాదాలు కానీ, లేదా తోటి సహోద్యోగులతోని మాట పట్టింపులు అటువంటివి మీరు ఎక్కువగా హట్టుకు తీసుకోవడం చేత మీరు బాధపడుతుంటారు. మానసికమైనటువంటి కొంత బాధలకు గురికాక తప్పదు. పై యాజమాన్యం వారు మీకు కొంత పని భారాన్ని ఎక్కువగా మీ మీద మోపుతారు. దానికి మీరు అలసటగా ఉండి ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పనితనాన్ని చూపించి మెప్పు పొందేటట్టుగా మీరు ప్రయత్నిస్తుంటారు. అలానే అవివాహితులకు కొంతమేరకు ఊరట లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి కొంత రాబడి, డబ్బులు ఎక్కువగా చేతికి అందేటట్టుగా మీకు కనబడుతున్నది. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు. అలానే కుజుడు, రాహు మంచి శుభస్థానంలో ఉండడం చేత కొంతమేరకు ఊరట లభించేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ధనాదాయం పెరుగుతుంది. అలానే నూతనమైనటువంటి వస్తువులను, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కానుకోండి, విలువగల వస్తువులను మీరు కొని తెచ్చుకుంటారు. మీ భార్యాభర్తల అంటే ఆనుకూల్యత లభిస్తుంది. అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు.
చిన్న చిన్న తగాదాల నుండి దూరంగా ఉండండి. కీర్తి ప్రతిష్టల కొరకు మీరు పాటుపడుతుంటారు కనుక కొంత ప్రయత్నం మేరకు లాభించేటట్టుగా మీకు గోచరమవుతున్నది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మీరు గుర్తింపు లభించేటట్టుగా ఉంటుంది. మంచి ఆనుకూల్యత పెంపొందించేటట్టుగా మీకు దోహదపడుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో చిన్న చిన్న తగాదాలకు దూరంగా ఉండండి. శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. శుభకార్యాలోచనలో ఉంటారు. వాటిలోనే మీరు కొంత నిమగ్నమై ఏ రకంగా చేయాలి అనేటువంటి దాంతో మీరు ప్లాన్లు వేస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. కొంతమేరకు ఇంక్రిమెంట్ కానీ లేదా మీ జీతభత్యాలు పెంపు అనేటువంటి శుభవార్తను వినేటట్టుగా మీకు గోచరమవుతున్నది. బుధుడు 6వ ఇంట ఉన్నాడు కనుక లాభసాటిగా ఉన్నది. రవి 6వ స్థానం ఉన్నాడు కనుక కొంతమేరకు ఇప్పటికి వరకు మీరు పడినటువంటి బాధలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటుంది. పై అధికారుల మెప్పు పొందుట కొరకు మీరు తహతలాడుతుంటారు. తప్పకుండా మీరు తగినటువంటి శ్రమకు గురికాక తప్పదు. అయినప్పటికీ కూడా శ్రమను తగినట్టుగా చేసి పై అధికారుల మెప్పు కానీ ధనాదాయం పెంపు దిశగా మీరు పయనిస్తుంటారు. వృత్తి ఉద్యోగాల వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. కొంత వీసా లాంటివి కానీ లేదా విదేశ పర్యటనలు కానీ మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలలో సీట్లు స్థానాన్ని పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి, చిన్న చిన్న పరిశ్రమల వారికి కొంత మేరకు అంటే ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. మీరు ప్రయత్నించండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. శుభ పరిణామాలు పెంపొందించడానికి కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ మీరు నిత్యం పఠించండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటాడు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ కొంతమేరకు సవ్యంగా సాగుతాయి. మీ పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టడానికి కొరకు మీరు ఆలోచనలు వేస్తుంటారు. మీ పిత్రార్జితంగా అనుకోండి లేదా మీకు సంబంధించినటువంటి ఆస్తులలో చిన్న చిన్న తగాదాలకు నుండి పరిష్కారం దిశగా నడుస్తుంటుంది. మీరు ప్రయత్నం లోపం చేయకుండా మీరు చేస్తుంటారు. మీకు నాయకులు కానీ లేదా మీ సంఘంలో మంచి పేరున్నటువంటి మనుషులు మీకు తోడ్పాటుగా ఉండేటట్టుగా ఉంటుంది. సహకారం చేస్తారు. దాంతో మీరు ముందుకు వెళ్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. మీ వృత్తిని ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా మీరు ప్రయత్నిస్తుంటారు. కొత్త వ్యాపారాలు లేదా మీ కొత్త సంబంధించినటువంటి డబ్బులు ఏ రకంగా వస్తాయనేటువంటి ఆలోచనలతోని మీరు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నం సఫలీకృతంగా మీకు గోచరమవుతున్నది. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. అలానే ప్రేమ వివాహాలు కానీ వివాహ సంబంధించినటువంటి వాటిల్లో తప్పకుండా మీరు మనసుకు తగినట్టుగా మంచి శుభాలు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. మీరు అనుకున్న పనులన్నీ మీకు సవ్యంగా సాగుతాయి, ఎటువంటి ఆటంకం లేకుండా అని మీకు చెప్పడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర నక్షత్రం 1. ఈ వారంలో కొంత మేరకు మీరు కొంత బాధ పడక తప్పదు. మానసికమైనటువంటి ఆందోళనలకు గురి అవుతారు. కొంత ఊహాత్మకమైనటువంటి ఆలోచనలతోని ఎక్కువగా బాధ మీరు కల్పించుకునేటట్టుగా ఉంటుంది. ఊహించుకొని బాధపడడం అని చెప్పవచ్చు. కాకపోతే మీకు ఎటువంటి బాధలు ఉండవు. చిన్న చిన్న సమస్యల నుండి దూరంగా ఉంటారు. మీ జామీన్లు కానీ లేదా మధ్యవర్తిత్వం కానీ అటువంటి చేయకండి. అటువంటి చేస్తే మాత్రం మీరు కొంత బాధపడవలసినటువంటి అవసరం మీకు ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మీకు లాభసాటిగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. బుధుడు 4వ స్థానంలో శుభస్థానంలో ఉండడం వలన కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు.
ధనాదాయం పెరుగుతుంది. బ్యాంకు సంబంధించినటువంటి లెక్కలలో కానివ్వండి లేదా ఇన్సూరెన్స్కి సంబంధించిన వాటిల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు అనుకోండి, పెన్షన్ వివరాలు అనుకోండి, లేదా ఆగిపోయినటువంటి ఏరియర్స్ అవి మీకు ఈ శుభవార్తలు వింటారు. వాటి విషయంలో కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. సంఘ సేవలో పాల్గొనేటట్టుగా మీకు ఉంటుంది. దైవిక సంబంధించినటువంటి పూజాధికారులలో కానీ అనుకోండి, లేదా యజ్ఞయాగాది కర్మలలో మీరు పాల్గొంటారు. తీర్థయాత్రలు చేసేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారం అయినప్పటికీ కూడా మీరు మీ దైవిక సంబంధించినటువంటి విషయాల్లో మీరు పాల్గొంటారు కనుక మీకు ఆ దైవం మీ అందు ఉంటుంది కనుక మీకు చెడు ఫలితాలు కొంతమేరకు తగ్గేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, ఎక్కువగా సత్ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి కన్యరాశి. ఉత్తరా నక్షత్ర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీకు మంచి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఒక 2 గ్రహాలు తప్ప 9 గ్రహాలలో 2 గ్రహాలు తప్ప 7 గ్రహాలు మీ ఫేవర్లో కనబడుతున్నాయి. కనుక మీకు తప్పకుండా ఈ వారం మంచి ఆనుకూల్యత, మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మానసికమైనటువంటి ఉల్లాసంగా ఉండేటట్టుగా మీకు అన్ని పనులు అవుతాయి. దేవుడు కూడా మీకు సహకరిస్తాడు. దైవబలం మీకు అనుకూలిస్తుంది. కనుక గురువు కానీ శని కానీ అన్ని గ్రహాలు, శుక్రుడు, కుజుడు, రవి అన్ని ఆనుకూల్యత ఉన్నది కనుక మీకు స్థిరాస్తుల విషయంలో మంచి లాభసాటిగా ఉండేటట్టుగా వ్యవహారాలలో మీకు లాభసాటిగా ఉంటుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. పై అధికారులతోని మీకు మంచి రాపోర్ట్ అంటే మంచి వాళ్ళకు క్లోజ్గా మీకు ఉండేటట్టుగా ఉంటుంది. పై అధికారులతోని పై యాజమాన్యం వారితో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా మీరు పనిచేసి మెప్పు పొందుతారు. కాకపోతే కొంత శ్రమ అధికంగా ఉంటుంది. రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో ఉండడం వలన, జన్మాన్ని ఉండడం వలన చిన్నటువంటి మానసికమైనటువంటి మీరు ఊహించుకొని చిన్న బాధలు తప్ప మిగతా అంతా ఈ వారం అంతా సవ్యంగా సాగుతుంది. అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత మీకు ఏర్పడుతుంది. సంతానంకు ఎదురు చూసే వారికి తప్పకుండా సంతాన యోగ్యత కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మానసికంగా మీరు సంతోషంగా హాయిగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. మీకు విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీ పిల్లలకు మంచి స్థానాన్ని అనుకోండి, మంచి పొజిషన్ ఇచ్చేటట్టుగా మీరు ఆలోచిస్తుంటారు. ఫ్యూచర్ను ఆలోచించి ఇప్పుడు అడుగులు వేసేటట్టుగా మీకు ప్లాన్లు వేస్తారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3. ఈ వారంలో మీరు కొంతమేరకు చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. దైవిక సంబంధమైనటువంటి పూజలలో మీరు పాల్గొనేటట్టుగా మీకు కనబడుతున్నది. చిన్న వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. శుభకార్యాలోచనల కొరకు ఆలోచిస్తుంటారు. నూతనమైనటువంటి వస్తువులను తెచ్చుకుంటారు. నూతనమైన ప్రదేశాలు మీరు తిరగడమో లేదా నూతన ప్రదేశాలకు షిఫ్ట్ కావడమో అది కూడా జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మీకు ముందుకు వస్తుంటాయి. లాభసాటిగా ఉండేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం కొంత మేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు ఒక 50% మీకు లాభసాటిగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీకు తృప్తి ఉండదు. ఆ తృప్తి కొరకు మీరు ప్రయత్నించండి. ఎందుకంటే బుధుడు, శుక్రుడు మంచి ఆనుకూల్యతగా ఉన్నాడు. డబ్బులు విపరీతంగా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీకు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను, గృహోపకరణమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. అనేకమైనటువంటి విషయాల్లో ఈ వారం లాభసాటిగానే ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్న సమస్యల నుండి దూరంగా ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. అనేకమైనటువంటి విషయాల్లో మీరు సంతోషకరంగా ఉండేటువంటి సమయం.
కొంత చెడు వార్తను మాత్రం వినేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కొరకు ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు ఒక మంచి పొజిషన్ను కూడా సంపాదించి మీకు ఆనందాన్ని ఇచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. పిత్రార్జితం కొరకు మీరు ఆలోచిస్తుంటారు. తప్పకుండా సమస్య నుండి దూరంగా ఉంటారు. అనుకోని వినుకొని కొన్ని లాభాలు కూడా మీకు జరిగేటట్టుగా ఉంటాయి. బంధుప్రీతిలో ఉంటుంది కనుక మీ బంధువులతోని ఈ వారం గడిపేటట్టుగా కూడా ఉంటారు. కొన్ని విషయాల లోపల మానసికంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆ ఊహల కంటే ఎక్కువగా అంటే జరిగేదానికంటే ఎక్కువగా ఆలోచించడం చేత మానసికమైనటువంటి అశాంతికి గురికాక తప్పదు. అందుకొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మంచి ఎక్కువగా ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే, మంచి మార్కులు వస్తాయి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. వీసా లాంటివి కానీ విదేశాలలో చదువుకుంటా అనేటువంటి విద్యార్థులకు మంచి శుభ సమయమే. తప్పకుండా మీకు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. దాంతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుకుంటాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ కానీ లేదా ఉద్యోగ అవకాశాలు మీకు తప్పకుండా నెరవేరుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో చిన్న చిన్న మనస్పర్ధలకు గురికాక తప్పదు. మీరు దైవిక సంబంధమైనటువంటి పూజలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు వెళ్తారు. దైవ సందర్శనలు చేస్తారు. మీ ఇష్టదైవాన్ని దర్శిస్తారు. అలానే శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాల కొరకు కొంతమేరకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. శుభకార్యాలోచనల లోపల కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తారు. స్థిరాస్తుల రంగం వారికి తప్పకుండా మంచి లాభసాటిగానే ఉంటుంది. కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలను కొంతమేరకు మాత్రం మీరు ఫలితాలను పొందుతారు. కొన్ని చెడును కూడా ఎదుర్కోక తప్పదు. కొన్ని పనులు మీకు బెడిసి కొట్టేటట్టుగా ఉంటాయి. కానీ మీరు ప్రయత్నం లోపం చేయకుండా తప్పకుండా దాన్ని ప్రయత్నించండి. పై అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు కుటుంబ పరిశ్రమలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ వారికి మంచి లాభసాటిగానే వ్యవహారం నడుస్తుంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. కొంత వేచి ఉండండి. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంతమేరకు అనిశ్చితి ఏర్పడుతుంది. కొంతమందితో మాటలు పడేటట్టుగా కూడా కనబడుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు రావడం కొరకు ప్రయత్నిస్తుంటారు. కొంతమేరకు లాభసాటిగానే వారి వ్యవహారాలలో ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన బంధుత్వం కూడా ఏర్పడేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారంలో మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా లలిత సహస్రనామాల పారాయణం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. తప్పకుండా ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీరు తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని పొందుతారు. కొత్త విషయాలను కనుక్కుంటారు. మీరు ఎప్పుడో చేసినటువంటి ప్రయత్నంలో ఇప్పుడు రిజల్ట్ వచ్చి మీరు మీ ముందుకు దూసుకెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి రాబడి ఎక్కువగా పెరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. వారికి ఏదన్నా పోస్ట్ కూడా వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల లాభం ఉన్నది. మీ పిల్లలు మంచి భవిష్యత్తును ఆలోచించి మీ ముందుకు వెళ్తుంటారు. మీ పిల్లలు వారి సంతోషం మీకు తెచ్చిపెడుతుంటారు. కనుక ఈ వారమంతా ఎక్కువగా సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. తోటి ఉద్యోగులు కానీ మీ కింద పనిచేసేవారు కానీ మంచి సహాయకారిగా ఉంటారు. మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యల నుంచి దూరంగా మీరు ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఎక్కడనో మిమ్మలను సంతకాలకు జామీన్లకు మీ
మిత్రులు కానీ మీ బంధువులు కానీ పిలిచేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మధ్యవర్తిత్వంగా మీరు సంతకాలు చేయకుండా ఈ వారం కాపాడుకోండి. మీరు అనుకున్నవి తప్పకుండా సాధిస్తారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుంది. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. వైవాహిక జీవితం మంచి నడవడికతోని ముందుకు వెళ్తుంటారు. అలానే వివాహం కొరకు ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో చిన్న చిన్న మనస్పర్ధలకు గురికాక తప్పదు. అలానే కొంత ఖర్చులు అధికమవుతాయి. ఉదరంకు సంబంధించిన కడుపుకు సంబంధించినది చిన్న బాధలు మీకు పడేటట్టుగా మీకు కనబడుతున్నది. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ సందర్శనలు చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. దరఖాస్తు పెట్టుకున్నది సక్సెస్ కావడం చేత మీకు సంతోషంగా ఉంటారు. స్థిరాస్తుల యోగం ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొత్త ప్రయత్నించండి, తప్పకుండా మీకు స్థిరాస్తుల లాభం వస్తుంది. నూతనమైనటువంటి వస్త్రాలను కానీ నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. పిల్లలకు సంతోషంగా ఉంటారు కనుక ఆనందంగా ఉంటారు. కనుక మీరు కూడా దాని సంతోషాన్ని దాన్ని పాలు పంచుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నూతనమైనటువంటి వ్యక్తులు కానీ నూతనమైనటువంటి బంధువులు కొత్తగా మీకు వస్తారు. దాంతో కొంత సందడిగా సంతోషంగా ఉండేటువంటి సమయం. ఎక్కడి నుంచో దూరం ప్రాంతాల నుంచి ఒక దుర్వార్త శ్రవణం కూడా మీకు వింటేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీరు ఈ వారంలో మీకు సంబంధించినటువంటి మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా ఆంజనేయ స్వామి చాలీసా హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము ఏదన్నా ఒకటి మీరు తప్పకుండా చేయండి. కొంత మేరకు శుభ పరిణామాలు పొందుతారు. అలానే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు మీకు దక్కక బాధపడేటట్టుగా మీకు కనబడుతున్నది. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ సందర్శనలు చేస్తారు. కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. వైవాహిక జీవితంలో కొంత కుటుంబ పరంగా కొన్ని మాటల్లో అభిప్రాయాల్లో తేడా వచ్చినట్టుగా కూడా మీకు కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు పని భారం పెరుగుతుంది. మాటలు పడేటట్టుగా చివాట్లు పడేటట్టుగా ఉంటుంది. తోటి ఉద్యోగులు సహకరించరు. మీరు చేసిన పని వారే చేశారని చెప్పి అధికారుల ముందు చెప్పి వాళ్ళు పేరు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అలానే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉండకూడదు. విదేశాల్లో ఉన్నవారికి లేదా ఎక్కడో దూరంగా ఉండి ఉద్యోగం చేసేవారు కూడా ఉద్యోగం వదిలిపెట్టాలన్నా లేదా మన ప్రదేశానికి వెళ్ళిపోవన్నా అనేటువంటి దాంతో మీరు కొంత ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నం సఫలం కాకపోవడం చేత మానసికమైనటువంటి బాధలకు గురికాక తప్పదు. కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. కాకపోతే కొన్ని పొందలేకపోవడం చేత దానికి మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. అందుకొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శివారాధన చేయండి. మీకు ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారు. ఈ వారమంతా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.